Hello everyone and welcome to the session on law of torts. Previous session lo manamu law of contracts gurinchi discuss chesam. So ippudu manamu next part of civil law, that is torts, deen gurinchi discuss chedam. First, what exactly is a tort? Tort anedi oka Latin term nundi teeskobaddadi, from a Latin term called tortum. So what is the meaning of tortum? Tortum ante an act that is twisted, crooked or unlawful, or simple terms lo cheppalante an act that is not straight. What is the meaning of an act that is not straight? Ippudu manam oka chinna example teeskundam. Let us suppose that this is a road and India lo we have to drive on the left side of the road. So andaru ee darlo veltunnaru and there is one person who comes from this side, that is from the right side. Now the act of this man is not straight. He is not following what everybody is doing. So his act is twisted and his act is unlawful. So tort is something that is twisted, crooked or unlawful, or to put it in very simple terms, it is a civil wrong which violates the rights of an individual. Next, tort is a civil wrong or private rights. So what is the meaning of private rights? So private rights ante oka individual yokka rights violate anappudu it is known as private rights. So oka crime lo em jarugutadante the public rights are violated, but in a tort it is only private right. All civil wrongs, edaina civil wrong jariginappudu ever affect aitarante private individuals or the rights of private individuals. And private rights violate అయినప్పుడు మనకి కొన్ని రెమెడీస్ ఉంటాయి, అది కూడా మనము డిస్కస్ చేద్దాం. టార్ట్ యొక్క ఫీచర్స్ మనం చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ కోడిఫైడ్ ఆర్ ఇట్ ఈస్ అన్రిటన్ లా. ఇప్పుడు మనం ప్రీవియస్ సెషన్లో కాంట్రాక్ట్ లా డిస్కస్ చేసినాము. కాంట్రాక్ట్ లాకి దేర్ ఆర్ సర్టన్ కోడిఫికేషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈ లా అనేది కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతుంది. బట్ టార్ట్ కోసం ఒక స్పెషల్ లా అనేది లేదు. సో అందుకే దీన్ని ఏమంటున్నారు, వీఆర్ కాలింగ్ ఇట్ as నాట్ కోడిఫైడ్ ఆర్ అన్రిటన్ లా. అన్రిటన్ లాని మనం లీగల్ టర్మినాలజీలో ఏమంటాము, విల్ కాల్ ఇట్ as జస్ నాన్ స్క్రిప్టమ్. జస్ నాన్ స్క్రిప్టమ్ అంటే జస్ అంటే లా, నాన్ స్క్రిప్టమ్ అంటే నాట్ స్క్రిప్టెడ్, లా దట్ ఈస్ నాట్ రిటన్. సో టార్ట్ లా అనేది ఎక్కడ కూడా లిఖించబడలేదు, అంటే ఎక్కడ కూడా లాలో మెన్షన్ చేయబడలేదు. మరి లాలో అసలు లేకపోతే మనము ఇది ఒక అఫెన్స్ అని ఎట్లా డిఫైన్ చేస్తాము, అండ్ హౌ ఆర్ వి గోయింగ్ టు అవార్డ్ డ్యామేజెస్ ఫర్ దట్, అది కూడా మనము చూద్దాం. సో ఇది ఎట్లా వచ్చిందంటే ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద డెసిజన్స్ ఆఫ్ ద కోర్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో ఉన్న వేరియస్ కోర్ట్స్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకొని లా ఆఫ్ టార్ట్స్ అనేది ఎవాల్వ్ అయింది. సో దీనికి ఒక స్పెషల్ కోడిఫైడ్ లా అనేది లేదు, ఇట్ ఈస్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ ద జడ్జ్మెంట్స్ ఆఫ్ ద కోర్ట్స్. ఇక్కడ ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఇంగ్లీష్ కోర్ట్స్, బట్ ఇండియాలో కూడా ఇండియన్ కోర్ట్స్ ఇచ్చినటువంటి జడ్జ్మెంట్స్ని బేస్ చేసుకొని టార్ట్ లా అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు మనం టార్ట్స్ యొక్క కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్పాస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రెస్పాస్? ట్రెస్పాస్ అంటే అన్లాఫుల్ ఎంట్రీ ఇంటూ సంబడీస్ ప్రాపర్టీ ఆర్ ఎంట్రీ ఇంటూ సమ్వన్స్ ప్రాపర్టీ వితౌట్ దేర్ పర్మిషన్. తర్వాత ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అంటే ఎవరినైనా మనము తప్పుగా అరెస్ట్ చేయడము, లేదా ఎవరినైనా వితౌట్ ఎనీ లాఫుల్ జస్టిఫికేషన్ ఒక రూమ్లో లాక్ చేయడము, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ఫాల్స్ ఇంప్రిజన్మెంట్. ఇక్కడ ఏమవుతుంది, ద రైట్స్ ఆఫ్ అ ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ వైలేటెడ్. సో దిస్ ఈజ్ అ సింపుల్ అండ్ బేసిక్ డెఫినేషన్ ఆఫ్ టార్ట్. ఇప్పుడు టార్ట్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదని మనము ఆల్రెడీ డిస్కస్ చేసినాం, బట్ ఒక పాసింగ్ రెఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ ద లిమిటేషన్ యాక్ట్ ఆఫ్ 1963. లిమిటేషన్ యాక్ట్ జనరల్గా దేని గురించి మాట్లాడుతుంది, లిమిటేషన్ పీరియడ్ టు ఫైల్ ఎ కేస్. అంటే ఒక కేస్ ఫైల్ చేయడానికి మనకి ఎంత టైంలో ఫైల్ చేయవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ కేసు ఉంది, కన్జ్యూమర్ కేసు అనేది మనము వితిన్ 2 yearsలో ఫైల్ చేయాలి. సో అట్లా ఈ లిమిటేషన్ యాక్ట్ దాని గురించి మాట్లాడుతుంది. లిమిటేషన్ యాక్ట్లో దెర్ ఇస్ అ పాసింగ్ రెఫరెన్స్ టు ద వర్డ్ టార్ట్. సో టార్ట్ అంటే ఏంది అకార్డింగ్ టు లిమిటేషన్ యాక్ట్? Tort means a civil wrong. Civil wrong అంటే civil wrong is a wrong where the rights of a private individual are violated, which is not exclusively the breach of contract. మనం ప్రీవియస్ సెషన్లో కాంట్రాక్ట్ గురించి డిస్కస్ చేసినాము. కాంట్రాక్ట్ని ఒకవేళ ఎన్ఫోర్స్ చేయకపోతే ఇట్ బికమ్స్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఇట్ ఈస్ అ సివిల్ రాంగ్, బట్ టార్ట్ ఈజ్ నాట్ అ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ అ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. So breach of
ట్రస్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కానీ సివిల్ రాంగ్ని టార్ట్ అని లిమిటేషన్ యాక్ట్ చెప్తుంది. సో మనం ఫీచర్స్ ఆఫ్ సివిల్ రాంగ్ ఒకసారి చూసుకుంటే సివిల్ రాంగ్లో ఏం జరుగుతుంది, దేర్ ఇస్ అ వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్. సో లీగల్ రైట్ అంటే రైట్ దట్ ఈస్ గివెన్ టు యూ బై ద లా. సో ఎప్పుడైతే ఒక లీగల్ రైట్ వయలేట్ అవుతుందో ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ రెమెడీ టు ఇట్. సో ఆ రెమెడీని మనము లాటిన్ టర్మ్లో రెమీడియం అని డిస్కస్ చేసినాం ఇన్ అవర్ లీగల్ మ్యాక్సిమ్స్ చాప్టర్. ఉబి జస్ ఇబి రెమీడియం అంటే వేర్ దెర్ ఈస్ అ రైట్ దెర్ ఈస్ అ రెమెడీ. అండ్ ఎప్పుడైతే లీగల్ రైట్స్ వయలేట్ అవుతాయో ఖచ్చితంగా మనకు ఒక రెమెడీ అనేది ఉంటుంది. టార్ట్స్లో ఆ రెమెడీ ఏంటంటే ఇట్ ఈస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. ఫస్ట్ మనం డ్యామేజెస్ అంటే ఏందో తెలుసుకున్నాం. లా ఆఫ్ టార్ట్స్లో దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ టర్మ్స్. ఫస్ట్ వన్ ఇంజరీ, సెకండ్ డ్యామేజ్, థర్డ్ డ్యామేజెస్. ఇంజరీ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంజరీ? జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇంజరీ అంటే ఫిజికల్ ఇంజరీ, మనకి ఏదైనా దెబ్బ తాకడం లేకపోతే యాక్సిడెంట్ అవ్వడం ఇవన్నీ ఇంజరీ అని మనం అనుకుంటాం. బట్ లాలో ఇంజరీ ఈజ్ నాట్ దాట్. ఇంజరీ ఈజ్ వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్. ఇంజరీ ఈజ్ వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్ అంటే మన హక్కులు ఉల్లంఘించబడినప్పుడు మనకు ఒక ఇంజరీ అనేది అవుతుంది. దట్ ఈస్ లీగల్ ఇంజరీ. సెకండ్ వన్ డ్యామేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యామేజ్? డ్యామేజ్ అంటే యాక్చువల్ డ్యామేజ్ ఆర్ లాస్. మనకు జరిగినటువంటి నష్టం, అది ఆర్థిక నష్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఫిజికల్గా మనకు ఏదైనా డ్యామేజ్ జరిగి ఉండొచ్చు, లేదా మెంటల్ హెరాస్మెంట్ అయి ఉండొచ్చు. ఎనీథింగ్ వుడ్ ఫాలో ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ డ్యామేజ్. తర్వాత లాస్ట్ టర్మ్ వచ్చేసి డ్యామేజెస్. డ్యామేజెస్ అంటే ఏంటి? డ్యామేజెస్ అంటే కాంపెన్సేషన్ లేదా పరిహారం. సో ఎప్పుడైతే మనకి డ్యామేజ్ జరుగుతుందో, ఎప్పుడైతే మనకు ఒక ఇంజరీ జరుగుతుందో అంటే మన లీగల్ రైట్స్ వాలేట్ అవుతాయో మనం కోర్టుకి వెళ్ళొచ్చు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు మనకి డ్యామేజెస్ అవార్డ్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ ఎస్ వాట్? కాంపెన్సేషన్ ఆర్ పరిహారం, రైట్? సో అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ఏంటి? సో డ్యామేజెస్ అనేవి ఇక్కడ మనము ఒక 2 టైప్స్ లాగా కేటగరైజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ బై ద పార్టీస్ బిఫోర్. డిసైడెడ్ బై ద పార్టీస్ బిఫోర్. సో లిక్విడేటెడ్ డ్యామేజెస్లో హౌ కెన్ ద పార్టీస్ డిసైడ్ ద కాంపెన్సేషన్ బిఫోర్? ఇది కాంట్రాక్ట్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఎంటర్స్ ఇన్ టు అ కాంట్రాక్ట్ with B for the supply of 50 kgs of strawberry. సో ఏ ఏమని చెప్తాడంటే నేను నీకు 50 kgs ఆఫ్ స్ట్రాబెరీ ఇస్తా అని బీకి చెప్తాడు. అండ్ ఇన్ ఎక్స్చేంజ్ బీ అగ్రీస్ టు ప్రొవైడ్ లెట్ us say 1 lakh rupees. సో దీనికి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకుంటారు. వాట్ ఈస్ ద డెడ్ లైన్? లెట్ us call it as 1st of February. సో అదే కాంట్రాక్ట్లో a term is written which says that ఒకవేళ 1st February రోజు మీరు డెలివర్ చేయకపోతే దెన్ యూ హ్యావ్ టు పే అనదర్ 1 lakh rupees ఆఫ్ కాంపెన్సేషన్, రైట్? ఇఫ్ యూఆర్ అనేబుల్ టు పే ద మనీ ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ స్ట్రాబెరీ యూ హ్యావ్ టు గివ్ మీ అనదర్ ఎక్స్ట్రా 1 lakh అని మనం దాంట్లో రాసుకుంటాం. సో ఇక్కడ డ్యామేజెస్ అనేవి మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాము కాంట్రాక్ట్లోనే. సో లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే డ్యామేజెస్ విచ్ ఆర్ డిసైడెడ్ బై ద పార్టీస్ బిఫోర్. దిస్ హ్యాపెన్స్ ఇన్ కాంట్రాక్ట్. Whereas టార్ట్లో it is unliquidated damages. Unliquidated damages అంటే the damages which are not decided by the parties and it is decided by the judge. ఎందుకు టార్ట్లో అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టార్ట్కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన ట్రెస్ పాస్ అని. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రెస్ పాస్? ట్రెస్ పాస్ అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. మనం రోడ్ మీద వెళ్ళే ప్రతి ఒక్కరితో అగ్రిమెంట్ చేసుకోలేం కదా. నువ్వు నా ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అయితే పే మీ 500 rupees ఫైన్ అండ్ వీ కెనాట్ మేక్ అన్ అగ్రిమెంట్ విత్ ఎనీబడి. ఎనీబడి కెన్ ఎంటర్ ఇన్ టు అవర్ ప్రాపర్టీ అండ్ దే మైట్ కాజ్ డ్యామేజ్ టు అస్. సో అందుకని డ్యామేజెస్ అనేవి వీ కెనాట్ డిసైడ్ ఇట్ బిఫోర్ ఇన్ అ టార్ట్. సో టార్ట్లో ద డ్యామేజెస్ ఆర్ ఆల్వేస్ అన్లిక్విడేటెడ్ అంటే ముందే పార్టీస్ డిసైడ్ చేసుకోరు. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్ట్ డిసైడ్ చేస్తుంది ఎంత డ్యామేజ్ ఇవ్వాలనేది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిక్విడేటెడ్ అండ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. లిక్విడేటెడ్ డ్యామేజెస్ అనేవి కాంట్రాక్ట్లో ఉంటుంది, వెరస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అనేవి దే ఆర్ ప్రజెంట్ ఇన్ టార్ట్స్. Now let us understand the difference between civil and criminal wrong. First, civil wrong అనేది it is wrong against an individual, whereas criminal wrong is a wrong against the state. సో సివిల్ రాంగ్లో ఒక ఇండివిజువల్ యొక్క లీగల్ రైట్స్ అనేవి వాలేట్ అవుతున్నాయి, వెరస్ ఇన్ అ క్రిమినల్ రాంగ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అగేన్స్ట్ ద స్టేట్.
So here let me take a very simple example. If Ajit enters into the house of Vignesh without the permission of Vignesh, so the legal right of Vignesh is violated in this particular case. But here in the same case, if I say that Ajit has killed Vignesh, it is not just Vignesh who is affected, but the entire society. The entire society is afraid that they are not safe. So whose duty it is to make sure that everybody is feeling safe? It is a duty of the state. So that's how it becomes a wrong against the state. So civil wrong and it's a wrong against an individual, whereas criminal wrong and it is a wrong against the state. So ఇక్కడ again state ante it is not Telangana, Andhra Pradesh, Karnataka or Tamil Nadu. State is government or society. Government can be state government or central government or anything. Next, injured party claims compensation or damages from the wrongdoer. So ఇక్కడ compensation అంటే పరిహారం. Mostly it is monetary compensation అంటే నష్ట పరిహారం, లేదా it can be compensation any other form also. సో ఇక్కడ ఎవరు క్లెయిమ్ చేస్తున్నారు? ఇంజర్డ్ పార్టీ. ఎవరి దగ్గర నుండి? రాంగ్ డూవర్ దగ్గర నుండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అజిత్ ఈజ్ అ రాంగ్ డూవర్ కాబట్టి వాట్ విఘ్నేష్ ఈస్ డూయింగ్, హీ ఈజ్ ఆస్కింగ్ అజిత్ టు పే 500 rupees for trespassing into his house. Whereas in the criminal wrong, injured party seeks punishment to be imposed on the wrongdoer. So punishment anedi it is not given by Ajit, it is not given by Vignesh, or it is not given by some other third party. Punishment is given by the state. So mana BNS lo there are different types of punishments, like for example imprisonment ante jail lo petadam, lekapothe capital punishment or lekapothe imposing fine, right? So all of these are forms of punishments. So ikkada criminal wrong lo emaitundante sometimes it is very difficult to undo the wrong. For example, if Ajit kills Vignesh, it is remotely impossible to bring back Vignesh, right? ఇప్పుడు అజిత్ విఘ్నేష్ ఇంటికి వెళ్ళి if he breaks a flower vase, it is definitely possible that if I put another 500 rupees, I'll get back the flower vase. But if he kills or if he causes very grievous hurt, we cannot undo that particular act. So అందుకని punishment is imposed on the wrongdoer by the state. ఇక్కడ సివిల్ రాంగ్లో ఏమవుతుందంటే ఇంజర్డ్ పార్టీ సూస్ ద రాంగ్ డూవర్. అంటే ఇంజర్డ్ పార్టీ ఎవరి లీగల్ రైట్ అయితే వైలేట్ అయిందో అతను ఎవరైతే తన లీగల్ రైట్ని వైలేట్ చేసారో అతని మీద కేసు ఫైల్ చేస్తాడు. వెరస్ ఇన్ ఎ క్రిమినల్ రాంగ్, స్టేట్ ప్రాసిక్యూట్స్ ద రాంగ్ డూవర్. సో ఒక ఇండివిజువల్ ఎవరైతే ఎఫెక్ట్ అయినరో దే కెన్ గో అండ్ గివ్ అ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్, బట్ అల్టిమేట్లీ క్రిమినల్ లాలో కేసు ఫైల్ చేయాల్సింది ఎవరు? స్టేట్, ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద స్టేట్ ఇట్ ఇస్ పోలీస్. తర్వాత సివిల్ రాంగ్స్ అనేవి జనరలీ దే ఆర్ లెస్ సీరియస్, వెరస్ క్రిమినల్ రాంగ్స్ అనేవి దే ఆర్ మోర్ సీరియస్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్పాస్, మనందరికి తెలుసు ట్రెస్పాస్ అంటే ఏందో, అండ్ దెన్ నెగ్లిజెన్స్ అండ్ న్యూసెన్స్. సో న్యూసెన్స్ it can include both public nuisance as well as private nuisance. And negligence, if negligence ko ka simple example can be accident. So most of the accidents are because of negligence or recklessness. Whereas criminal wrong lo rape, murder, theft, etc. ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ కూడా చూసుకోవాలి. సివిల్ రాంగ్లో పార్టీస్ ఎవరు అంటే, సివిల్ రాంగ్లో పార్టీస్ ఎవరంటే ప్లెయింటిఫ్ వర్సెస్ డిఫెండెంట్. ప్లెయింటిఫ్ వర్సెస్ డిఫెండెంట్. ప్లెయింటిఫ్ అంటే ఎవరు? ఎవరైతే కేసు ఫైల్ చేస్తున్నారో అతన్ని మనము ప్లెయింటిఫ్ అంటాము. ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేయబడిందో అతను డిఫెండెంట్ అవుతాడు. ఇప్పుడు ఈ సివిల్ కేసులో మనం చూసుకుంటే విఘ్నేష్ బికమ్స్ అ ప్లెయింటిఫ్ ఎందుకంటే అతను కేసు ఫైల్ చేస్తుండు, అండ్ అజిత్ బికమ్స్ అ డిఫెండెంట్ ఎందుకంటే అతని మీద కేసు ఫైల్ చేయబడ్డది కాబట్టి. సిమిలర్లీ క్రిమినల్ రాంగ్లో ఇట్ ఈస్ నాట్ ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్, ఇట్ ఈస్ వాట్? స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్. స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్. స్టేట్ అంటే ద గవర్నమెంట్ వర్సెస్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ఎవరు? ఎవరి మీద అయితే నింద మోపబడిందో, ఎవరైతే తప్పు చేసిరని మనం అనుకుంటున్నామో అతను హీఈస్ నోన్ యాజ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే హీఈస్ నాట్ ఎ క్రిమినల్ ఆర్ హీఈస్ నాట్ ఎ కన్విక్ట్. ఇట్ ఈస్ జస్ట్ దట్ అన్ అలిగేషన్ ఈజ్ లెవెల్డ్ అగేన్స్ట్ హిమ్ that he has committed a particular crime. So parties are also very important from exam point of view. Next మనము tort and breach of contract మధ్యలో ఉన్న differences ఒకసారి చూద్దాం. Tort లో it is a civil wrong which is coming from breach of legal duty
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ డ్యూటీ? లీగల్ డ్యూటీ అంటే లాలో మనము పాటించాల్సినటువంటి కొన్ని విషయాలు, లేదా లాలో కొన్ని థింగ్స్ మనం పాటించాల్సినటువంటివి మనం పాటించకపోతే లేదా చేయకూడనివి చేస్తే it becomes a breach of legal duty. Like for example, you have a legal duty to make sure that you are not hurting anybody on the road. When you are driving, you have a legal duty to make sure that you are driving in your own way and you are not disturbing others, right? So whereas breach of contract anedi, it is not because of violation of legal right. Legal right never violates cheyaru, but it comes up because of failure to perform a contractual obligation. అంటే మనం ఒక కాంట్రాక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి ఆ కాంట్రాక్ట్ని ఎన్ఫోర్స్ చేయకపోతే అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. నెక్స్ట్, సోర్స్ ఆఫ్ డ్యూటీ. ఇట్ ఈస్ డ్యూటీ ఇంపోజ్డ్ బై ద లా. Tort law, the duty is generally imposed by the law because the law says you cannot enter into somebody's property without permission. The law says you cannot arrest somebody without their, without lawful justification. Whereas, ikkada breach of contract anedi, it is created with the help of an agreement by both the parties. So, iddar parties oka oppandam cheskunnaru, dantlo nundi breach of contract anedi bayatiki vastadi, not because of a legal duty. Next, ikkada relationship vachesi, it exists independently of a contract. And for example, this is a house of a person called as Shyam. ఇప్పుడు శ్యామ్ ఇంటి లోపలికి ఎవరైనా రావచ్చు ఎట్ ఎనీ టైం. సో ప్రతి ఒక్కరితో మనం కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా ఇంటి లోపలికి ఎంటర్ అయితే యూ హ్యావ్ టు పే 500 రూపీస్ ఫైన్. ఇఫ్ యూ ఆర్ ఎంటరింగ్ యూ పే 1000 రూపీస్ ఫైన్. వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ కాంట్రాక్ట్ విత్ ఎనీబడి. సో ఇక్కడ యూ నీడ్ నాట్ మేక్ ఎనీ కాంట్రాక్ట్. ఎనీబడి కెన్ కమిట్ అ టార్ట్. Anybody can come and arrest you. Anybody can cause hurt to you. Anybody can assault you. Anybody can commit battery on you, right? But you got a breach of contract anedi, you can file a case of breach of contract only against a person with whom you have entered into a contract. So this is again a very important point. Next, intention is usually irrelevant. Ikkada intention ante the intention to commit a wrong. For example, konni sarlu by mistake ga manam vere valla property lopaliki enter ayochu. By mistake, we might lock the door, or by mistake, we might hit somebody. That again becomes a tort. So, ikkada intention is not so relevant. But however, in breach of contract, it is generally relevant because you have agreed on a particular thing and you are not doing it. So, here definitely there is an intention factor. Next, remedy is unliquidated damages. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము. వాట్ ఆర్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్? అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అంటే ద డ్యామేజెస్ విచ్ ఆర్ నాట్ డిసైడెడ్ బై ద పార్టీస్ బిఫోర్ దే ఆర్ డిసైడెడ్ బై ద కోర్ట్. వెరస్ ఇన్ కాంట్రాక్ట్ ద డ్యామేజెస్ క్యాన్ బి లిక్విడేటెడ్ ఆర్ అన్లిక్విడేటెడ్. ఎట్లా, హౌ ఇస్ దట్ పాసిబుల్? లిక్విడేటెడ్ అంటే ఆల్రెడీ కాంట్రాక్ట్లో మెన్షన్ చేయబడ్డది. ఒకవేళ కాంట్రాక్ట్లో మెన్షన్ చేయకపోతే ద కోర్ట్ విల్ అవార్డ్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. Whereas tort law, liquidated damages is not possible, but in contract, both liquidated and unliquidated damages is possible. Next, parties can affect anyone, and tort anedi evar meedana commit cheyochu, so anybody can be an affected party. Whereas contract law, it is only the one who is signing the contract. Next, ఏం రైట్స్ వాలేట్ అవుతున్నాయి ఇక్కడ? రైట్ ఇన్ రెమ్. సో ఇక్కడ మనకు 2 important maxims డిస్కస్ చేయాలి. రైట్ ఇన్ రెమ్ and right in personam. Right in rem ante the right which is available to you against the entire world at large. And for example, if this is my property, I have every single right to allow someone to enter or not to enter into my property. I can place complete restriction on anybody on this world to enter into my property. But however, in this particular case, in right against personam, it is only against a specific person. Now, if I entered into a contract with a company which is in manufacturing some strawberry milkshake, I cannot file a breach of contract case against somebody who is making a different item, right? If I entered into a contract with Vignesh, I cannot file a breach of contract case against some other third party, right? So this is again very important. Right in personam is a right which is available to you against a specific person only, and that comes in a contract. Whereas right in rem, which is a right which is available to you against the entire world at large, which generally comes in tort. Next example, it can be negligence causing injury. And for example, accident. You are very negligent in driving. You don't have the intention to kill somebody, but you are very negligent. You know that the speed limit here is only 40 km/h, but you are driving at 80 and you are causing injury to somebody. So this becomes a tort. Whereas
in contract it is failure to deliver goods or failure to perform certain contractual obligations. Now let me give you another important point here. A tort, right? A tort is something that is not derived from a particular law, right? Not derived from a particular law, whereas breach of contract is very specifically mentioned in the Indian Contract Act of 1872. Indian Contract Act lo chala clear ga mention cheyabadadi what is a breach of contract. So etlanti type of breaches untayi, but tort ki specific ga maname mention cheyaledu. It is completely a judge made law or evolved from the judgments given by the courts of England and also the courts of India. Next, essential elements of a tort. Ante oka tort commit kavadaniki ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలి. లెట్ us look at the first one. So first వచ్చేసి legal duty. What is the meaning of legal duty? Legal duty అంటే the defendant. Who is a defendant here? Defendant అంటే the person against whom the case is filed. So the defendant owed a legal duty recognized by the law. Now for example, if two people are walking down the road, let us call them as Ram and Shyam. So here, Ram owes a legal duty not just to Shyam, but to everybody who is walking down the road, that he should not harm them, he should not hit them, or he should not cause any sort of damage to them, right? So everybody on the road is owing a legal duty to each other that we are not going to harm each other. But when you do that, then there is a breach of legal duty and it becomes a tort. And then if you look at the second one, breach of duty. Legal duty, when it is breached, it becomes an injury. Until your legal right is violated. Second thing can be breach of duty, and the defendant has certain duties. Like for example, if you are a person who is owning a house, so you have a duty to make sure that your neighbors are not disturbed. If you are unnecessarily dumping the waste into their house, they can definitely file a case against you, right? And then third one is injury or damage. Now, this is again a very important component. Injury is something that is mandatory, whereas damage is not mandatory in all cases. Injury and what is the meaning of injury? Injury is violation of legal right. Violation of legal right అనేది చాలా ఇంపార్టెంట్. డ్యామేజ్ అంటే డ్యామేజ్ అంటే లాస్ జరిగినా జరగకపోయినా మన లీగల్ రైట్ వయలేట్ అయితే డెఫినెట్లీ యూ కెన్ ఫైల్ అ కేస్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సంబడి ఎంటర్స్ ఇన్ టు మై ప్రాపర్టీ, మై లీగల్ రైట్ ఈస్ వయలేటెడ్ బట్ దెర్ ఈస్ నో డ్యామేజ్ టు మీ. సంబడి కమ్స్ ఇన్ టు మై ప్రాపర్టీ లోపలికి వస్తారు, ప్రాపర్టీ మొత్తం చూస్తారు, చాలా బాగుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోతారు. ఈజ్ దర్ ఎనీ డ్యామేజ్ టు మీ? నాకేమైనా నష్టం జరిగిందా? నో. But there is a violation of my legal right because as the owner of the property, I have every single right to restrict anyone and everyone to enter into my property. Next, remedy by law. See, this is again very important because when there is a right, when there is a legal right which is given to you and when it is violated, definitely there has to be a remedy. You should be in a position to take action in the court of law, right? So these are certain essentials of a valid tort. And injury is again a very important ingredient because without injury, you cannot actually go to the court and file a case of tort. Next, let us look at types of torts. There are three different types of torts that we will be addressing today. First one is intentional torts. Intentional torts ante manam oka intention toni చేసేటటువంటి సివిల్ తప్పులు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రెస్పాస్ అంటే వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ అంటే వేరే వాళ్ళని ఎటువంటి లాఫుల్ జస్టిఫికేషన్ లేకుండా నిర్బంధించడం. అసాల్ట్, సో అసాల్ట్ అంటే ఫిజికల్ హార్మ్ ఏం కలిగించకుండా వేరే వాళ్ళని భయపెట్టడం, వాళ్ళకి నష్టం కలిగిస్తామని భయపెట్టడం. దిస్ ఈస్ నోన్ యాజ్ అసాల్ట్. తర్వాత నెగ్లిజెన్స్. సో నెగ్లిజెన్స్ అనేది it is not exactly intentional, but it is lack of taking proper care or recklessness. A very good example of this is accident. So accident లో ఏం జరుగుతుంది, మనకు వేరే వాళ్ళని చంపాలనే ఉద్దేశం ఏమి ఉండదు, బట్ మనం స్పీడ్ లిమిట్ చూసుకోకుండా we will drive very rashly and very recklessly and will cause accident to somebody, will cause damage to somebody, right? And third type of tort is strict liability. Strict liability అంటే మనం ఎటువంటి తప్పు చేయము
బట్ అయినా కానీ మనకు పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. సో లయబిలిటీ అంటే ఒక బాధ్యత, రైట్, ఓనర్స్. సో స్ట్రిక్ట్ లయబిలిటీలో యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ మిస్టేక్, బట్ అగైన్ యూ విల్ బి పనిష్డ్ ఫర్ ద సేమ్. లెట్ us look at every single thing. Before that, let us understand certain important principles in law of torts. There are two important legal maxims which we have to look at in this particular context. First one is injuria sine damnum. What is injuria sine damnum? Injuria ante injury, sine ante without, damnum ante damage. ఇంజరీ వితౌట్ డ్యామేజ్. ఇంజరీ అంటే ఏంది? ఇంజరీ అంటే వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్, అంటే చట్టపరంగా మనకు కొన్ని హక్కులు వయలేట్ అనేవి, బట్ దేర్ ఈజ్ నో డ్యామేజ్, మనకు ఎటువంటి నష్టం జరగలేదు. ట్రెస్పాస్లో ఇదే జరుగుతుంది. వేరే వాళ్ళు మన ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అవుతారు, దే విల్ జస్ట్ లుక్ ఎట్ ద ప్రాపర్టీ అండ్ దే విల్ గో అవుట్. దీనివల్ల మన హక్కులు వయలేట్ అయినాయి, బట్ దెర్ ఈజ్ నో డ్యామేజ్, రైట్. సెకండ్ ప్రిన్సిపల్ మనం చూసుకుంటే డామ్నమ్ సైన్ ఇంజూరియా. డామ్నమ్ అంటే ఏంది? డామ్నమ్ ఈజ్ డ్యామేజ్, సైన్ ఈజ్ అగైన్ వితౌట్, injuria is injury. డ్యామేజ్ వితౌట్ ఇంజరీ, మనకు నష్టం జరిగింది బట్ మన హక్కు ఉల్లంఘించబడలేదు, హక్కు వయలేట్ కాలేదు. సో మనం అప్పుడు కోర్టులో కేసు వేయొచ్చా? వేయలేము. డామ్నమ్ సైన్ ఇంజూరియా ఉన్నప్పుడు ఇట్ విల్ నాట్ బికమ్ అ టార్ట్. యూ కెనాట్ యాక్చువల్లీ ఫైల్ ఎ కేస్ బికాస్ దెర్ ఈస్ నో వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్. ఎప్పుడైతే మన లీగల్ రైట్స్ వయలేట్ అవుతాయో అప్పుడు మాత్రమే మనము కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు, మనకు డ్యామేజ్ జరిగినా జరగకపోయినా. సో ఇంజూరియా సైన్ డామ్నమ్ ఆర్ ఇంజూరియా డామ్నమ్ అంటే ఇంజురీ ప్లస్ డ్యామేజ్ జరిగినప్పుడు మనము ఇది ఒక టార్ట్ జరిగింది అని కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు. సో ఇప్పుడు మనము ఇంజూరియా సైన్ డామ్నమ్కి సంబంధించిన కొన్ని కేసెస్ చూద్దాం. సో ఇంజూరియా సైన్ డామ్నమ్లో కోర్ట్ విల్ డెఫినెట్లీ అవార్డ్ డ్యామేజెస్ అంటే కాంపెన్సేషన్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కేసు వచ్చేసి యాష్బీ వర్సెస్ వైట్. సో యాష్బీ వర్సెస్ వైట్ కేసులో ఏం జరుగుతుందంటే, యాష్బీ గోస్ ఆన్ టు కాస్ట్ హిస్ ఓట్. యాష్బీ అనేవాడు ఓట్ వేయడానికి హీ గోస్ టు ద పోలింగ్ బూత్. వైట్ వచ్చేసి హీ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. సో ఎటువంటి లాఫుల్ జస్టిఫికేషన్ లేకుండా వైట్ అనే పోలీస్ ఆఫీసర్ యాష్బీని అతని ఓటు హక్కుని వినియోగించుకోకుండా ఆపేస్తాడు, ఓటు వేయకుండా యాష్బీని ఆపేస్తాడు. బట్ యాష్బీ ఎవరైతే గెలవాలనుకుంటారో అతను గెలుస్తాడు. సో యాష్బీకి ఏమైనా నష్టం జరిగిందా? జరగలేదు, ఎందుకంటే ఇతను ఓటు ఎందుకు వేస్తుండు? సో దాట్ హీ కెన్ గెట్ అ పర్టికులర్ పర్సన్ టు గెట్ ఎలెక్టెడ్. అతను ఎవరైతే గెలవాలనుకున్నారో గెలిచేసిండు ఆల్రెడీ. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే వైట్ యాష్బీని ఆపడం వల్ల ఇతని లీగల్ రైట్ అనేది వయలేట్ అయింది, రైట్ టు ఓట్ అనేది వయలేట్ అయింది. సో ఇక్కడ డ్యామేజ్ లేదు, ఎందుకంటే నష్టం ఏం జరగలేదు, ఎందుకంటే ఇతను ఎవరైతే గెలవాలనుకున్నాడో గెలిచేసిండు. బట్ దెర్ ఈజ్ లీగల్ ఇంజరీ, అంటే చట్టపరంగా హక్కు అనేది ఉల్లంఘించబడ్డది. సో అందుకని ద కోర్ట్ హ్యాస్ ఆస్క్డ్ వైట్ టు అవార్డ్ డ్యామేజెస్ టు యాష్బీ. నెక్స్ట్ డామ్నమ్ సైన్ ఇంజూరియాలో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ గ్లూకెస్టర్ గ్రామర్ స్కూల్. సో ఈ గ్లూకెస్టర్ గ్రామర్ స్కూల్లో ఏం జరుగుతుందంటే దెర్ ఆర్ టూ స్కూల్స్. దెర్ ఇస్ అ స్కూల్, సింపుల్ టర్మ్స్లో ఐమ్ జస్ట్ సమ్మరైజింగ్ ద ఫ్యాక్ట్స్. సో స్కూల్ ఏ ఉంది, స్కూల్ ఏ నడుస్తుంది. ఇక్కడ ఇంకొక స్కూల్ పెడతాడు, దట్ ఈస్ స్కూల్ బి. స్కూల్ బి వచ్చినాక ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్కూల్ బికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్కూల్ బికి వెళ్ళిపోవడం వల్ల స్కూల్ ఏకి చాలా నష్టం వచ్చింది, లాస్ అనేది ఉంది, డ్యామేజ్ చాలా ఎక్కువ అయిపోయింది. బట్ దెర్ ఈజ్ నో లీగల్ ఇంజరీ. లీగల్ ఇంజరీ అంటే చట్టపరంగా ఎటువంటి రైట్ అనేది వయలేట్ కాలేదు, ఎందుకంటే ఏ ఇక్కడ స్కూల్ పెట్టుకున్నాడు, బి పెట్టుకోవచ్చు, సి పెట్టుకోవచ్చు, డి పెట్టుకోవచ్చు, సమ్ ఎఫ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి డ్యామేజ్ జరిగింది బట్ లీగల్ రైట్ అనేది వయలేట్ కాలేదు. సో లీగల్ రైట్ వయలేట్ కానప్పుడు వీ కెనాట్ ఫైల్ అ కేస్ ఇన్ ద కోర్ట్. అండ్ ఈ గ్లూకెస్టర్ గ్రామర్ స్కూల్ కేసులో కోర్ట్ ఏమని చెప్పిందంటే ఇట్ ఈస్ నాట్ ఎ టార్ట్ అండ్ యూ కెనాట్ ఫైల్ అ కేస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లయబిలిటీ మనం చూసుకుంటే వైకేరియస్ లయబిలిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైకేరియస్ లయబిలిటీ? వైకేరియస్ లయబిలిటీ అంటే వేరే వాళ్ళు చేసిన తప్పుకి మనము బాధ్యత వహించడం. సో ఇంగ్లీష్లో ఒక టర్మ్ ఉంది విచ్ ఇస్ నోన్ యాజ్ వైకేరియస్ ఎంటర్టైన్మెంట్. సో జనరల్గా మనం ఎంటర్టైన్ కావడానికి వీ మైట్ సింగ్ అ సాంగ్ లేదా వీ మైట్ గో అండ్ ప్లే సర్టెన్ గేమ్స్. బట్ వైకేరియస్ ఎంటర్టైన్మెంట్ అంటే వేరే వాళ్ళు ఒక పని చేసేటప్పుడు దాన్ని చూసి మనం ఎంటర్టైన్ అవ్వడం. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వీ సింగింగ్, somebody else sings the song and we will enjoy it. Somebody else plays the game and we will enjoy it, right? So that is called as vicarious entertainment. So vicarious entertainment laga there is a term which is known as vicarious liability. అంటే మనమేం తప్పు చేయము,
వేరే వాడు తప్పు చేస్తాడు అండ్ మనం బాధ్యత వహించాల్సి వస్తుంది. అది ఏ కేసులో జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. సో వైకేరియస్ లయబిలిటీ అనేది ఇట్ ఈస్ ద లయబిలిటీ ఆఫ్ అ పర్సన్ ఫర్ ద టార్ట్ కమిటెడ్ బై సమ్ అదర్ పర్సన్ ఆర్ సంబడి ఎల్స్. సో వైకేరియస్ లయబిలిటీ అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 2 ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమ్స్. ఫస్ట్ వన్ 𝗂𝗽𝗺𝗃 అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఇట్ మీన్స్ దట్ he who acts through another acts through himself. అంటే ఎవరైతే వేరే వాళ్ళతో ఒక పని చేపిస్తారో వాళ్ళే ఆ పని చేసినట్టు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరుణ్ is a very busy person and he wants to kill somebody called as Marun. Arun Marunni champalanukunnaడు, but he is very busy. So what he will do? He will appoint another person. Madhyalo he'll appoint a person called as Chandu. చందు అనే పర్సన్కి ఏమని చెప్తాడంటే, డియర్ చందు, నువ్వు వెళ్ళి మరుణ్ణి చంపేసే, ఐ విల్ గివ్ యూ 1 lakh rupees. సో చందు ఏం చేస్తాడు? వెళ్ళి మరుణ్ణి చంపేస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అరుణ్ ఈజ్ యాక్టింగ్ త్రూ చందు టు కిల్ మరుణ్. అరుణ్ చందు ద్వారా మరుణ్ణి చంపేస్తుండు. సో హీ హూ యాక్ట్స్ త్రూ అనదర్ యాక్ట్స్ త్రూ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ అరుణే మరుణ్ణి చంపేసినట్టు అర్థం. బికాస్ యు ఆర్ ద వన్ హూ హ్యాస్ ద ఇంటెన్షన్ టు కిల్ మరుణ్. సో ఇతను కూడా కొంచెం పనిష్మెంట్ దొరుకుతుంది, బట్ హీ విల్ బికమ్ ద మెయిన్ కల్ప్రిట్ హియర్. నెక్స్ట్ సెకండ్ మ్యాక్సిమ్ వచ్చేసి రెస్పాండియత్ సుపీరియర్. రెస్పాండియట్ సుపీరియర్ అంటే లెట్ ద సుపీరియర్ ఆన్సర్. లెట్ ద సుపీరియర్ ఆన్సర్. సో లెట్ ద సుపీరియర్ ఆన్సర్ అంటే ఎవరైతే పెద్ద పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మిషన్ మనం లాంచ్ చేస్తాం. ఇస్రో లాంచెస్ సర్టన్ మిషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ PSLV-C62. లాంచ్ చేసిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఫెయిల్యూర్, హూ విల్ బీ ఆన్సరబుల్? The chairman of ISRO will be answerable to that. But the actual persons who are working on this is not the chairman of ISRO. It is a different set of people. But the superior has to answer when something goes wrong. ఈ రెండు మ్యాక్సిమ్స్ని బేస్ చేసుకొని వైకేరియస్ లయబిలిటీ అనే ప్రిన్సిపల్ని లా ఆఫ్ టార్ట్స్లో పెట్టడం జరిగింది. సో వైకేరియస్ లయబిలిటీ అనేది ఎటువంటి కేసెస్లో వస్తుందో ఫస్ట్ మనం చూద్దాం. సో వైకేరియస్ లయబిలిటీ అనేది 3 ఇంపార్టెంట్ కేసెస్లో వస్తుంది. ఫస్ట్ థింగ్, లయబిలిటీ ఆఫ్ మాస్టర్ ఫర్ ద టార్ట్ ఆఫ్ హిస్ సర్వెంట్. అంటే సర్వెంట్ చేసినటువంటి తప్పుకి మాస్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. సెకండ్ వన్, లయబిలిటీ ఆఫ్ పార్ట్నర్ ఫర్ ఈచ్ అదర్. అంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, ఒక బిజినెస్ పార్ట్నర్ చేసిన తప్పుకి ఇంకో బిజినెస్ పార్ట్నర్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. థర్డ్ వన్, లయబిలిటీ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫర్ ద టార్ట్ ఆఫ్ హిస్ ఏజెంట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏజెంట్ అండ్ మాస్టర్ సర్వెంట్ ఆర్ 2 different things. సో ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఏంటంటే, you are appointing a person to do a specific task. He is not your servant, he is not your employee. Like for example, నేనేం చేస్తున్నానంటే, I have appointed a plumber to fix a leakage in the restroom. So plumber becomes my agent to do a particular task. But however, if I have a full-time employee who is working round the clock and doing a lot of things for me in a specific time, he becomes my servant. Right? Servant చేసిన తప్పుకి, ఏజెంట్ చేసిన తప్పుకి, లేదా వేరే బిజినెస్ పార్ట్నర్ చేసిన తప్పుకి వీ హ్యావ్ టు బి లయబుల్. సో దట్ ఈస్ నోన్ as వాట్? వైకేరియస్ లయబిలిటీ. సో మాస్టర్ అండ్ సర్వెంట్ మనం ఒకసారి చూసుకుంటే, ఇఫ్ అ సర్వెంట్ డస్ అ రాంగ్ఫుల్ యాక్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్, ద మాస్టర్ ఈజ్ లయబుల్ అలాంగ్ విత్ ద సర్వెంట్. కోర్స్ ఆఫ్ హిస్ ఎంప్లాయ్మెంట్ అంటే అతను ఎప్పుడైతే పనిలో ఎంగేజ్ చేయబడ్డాడో ఆ టైంలో సర్వెంట్ ఏదైనా మిస్టేక్ చేస్తే సర్వెంట్తో పాటు మాస్టర్ కూడా లయబుల్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, Anish is appointed as a servant in State Bank of Pakistan. ఏం చేస్తాడు ఇతను? సో హీ కమిట్స్ అ పర్టిక్యులర్ రాంగ్. సో హీ టేక్స్ అవే 1 crore rupees from the State Bank of Pakistan and he'll give it off to somebody. ఇక్కడ కస్టమర్ డబ్బులని అనీష్ తీసుకున్నాడు. సో ఇక్కడ అనీష్తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్కి కూడా పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. ఆర్ దే హ్యావ్ టు పే డ్యామేజెస్ ఆర్ దే హ్యావ్ టు కాంపెన్సేట్ ఫర్ ద కస్టమర్స్ మనీ. సో
మాస్టర్ అండ్ సర్వెంట్ ఈ వైకేరియస్ లయబిలిటీ ఎప్పుడు ఎరైజ్ అవుతుందంటే ఓన్లీ వెన్ ఇట్ ఈస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనీష్ టైమింగ్స్ 9 AM to 5 PM అనుకుందాం. 5 PM తర్వాత అనీష్ బ్యాంక్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అనీష్ ఏదైనా తప్పు చేస్తే ద మాస్టర్ ఈజ్ నాట్ లయబుల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ నాట్ లయబుల్. So this is about master and servant relationship. So this is about master-servant relationship in vicarious liability. We'll discuss the remaining topics in the next session. Thank you so much for watching. Bye-bye.